ఉత్తిష్టామ్యేష రాజేంద్ర సమ్యక్రీతోస్మి తే నఖ గోభిస్తుల్యం న పశ్యామి ధనం కించిదిహచ్యుత. ఉత్తిష్టామ్యేష రాజేంద్ర. కార్తీక పూర్ణిమ నాడు గోదానాన్ని చేయాలి అనే అంశాన్ని గురించి అనుకుంటున్నాం. అయ్యా, మరి కార్తీక పూర్ణిమ అయిపోయాక కార్తీక బహుళ పాడ్యం వచ్చింది, బహుళ ద్వితీయ వచ్చింది, తృతీయ, చతుర్థి ఇలా వెళుతున్నాయి. మరి వాటి ప్రాముఖ్యం ఏం లేదా? పూర్ణిమ ప్రాముఖ్యం తరువాత మళ్ళీ సప్తమి వరకు ప్రాముఖ్యం ఏం లేదు. కాబట్టి ఈ విశేషాన్ని మనవి చేస్తున్నాను. కార్తీక పూర్ణిమ నాడు గోదానాన్ని చెయ్యాలి అనే విషయాన్ని అనుకుంటున్నాం కదా. గోవుకే ఇంత ప్రాముఖ్యం ఎందుకని బాగా ఆలోచించి శాస్త్రకారులు పూర్వమే నిర్ణయించారు. చ్యవనుడని ఒక మహానుభావుడు మహర్షి నిత్యము ఆయన ధ్యానంలోనే గడిపేవాడు కాలాన్ని. అటువంటి ఉత్తముడు లోకంలో అలా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఏవేవో ధ్వనులు, అరణ్యానికి తాను వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి పులుల గాండ్రింపు, సింహాల గర్జింపు, తోడేళ్ల భయపు అరుపులు, నక్కల యొక్క విపరీతమైన వేగంతో కూడినటువంటి పదధ్వనులు, కాకులు, ఇంకా మిగిలినటువంటి ఈ అరుపులన్నీ చెవిలో పడుతూ తాను ధ్యానించదలిచిన పరబ్రహ్మానికి సంబంధించినటువంటి ధ్యానం భంగం అవుతోందనే ఆలోచన ఆయనకి కలిగి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని నిశ్చయించుకున్నాడు. అదేమిటండి, మనలాంటి సామాన్యులకైనట్టయితే ఈ ధ్వనులన్నీ వినిపిస్తాయి, కానీ పరబ్రహ్మ ఆరాధనని సమాధి స్థితిలో కూర్చుని చేసేంతటి ఉత్తముడైన మహానుభావుడు చ్యవన మహర్షికి కూడా చిన్న కాకి అరిస్తే వినిపించిందా? ఇదేమిటిది? అప్పుడు వాళ్ళు మేము అనేటటువంటి భేదమే ఉంది, అందరం సమానమే అన్నమాట. తలుపులన్నీ వేసుకుని ఏ విధమైన ధ్వని లేకుండా ఉన్నప్పుడు మనం ఎలా పూజ చేసుకుంటామో ఆయన కూడా అలాంటి ఆలోచనే చేశాడంటే చ్యవనుడికి మనకి భేదమేమిటి అనుకుంటాం మనం. అది కాదు, మహర్షులైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక ధ్వని వినిపించినట్టయితే ఆ ధ్వనిలో ఆర్తనాదం కానుంటే అయ్యో అని బాధపడతారు వాళ్ళు. ఉదాహరణకి 4 కాకులు ఎగురుతూ ఉన్న సందర్భంలో ఒక కాకి మరొక కాకిని ముక్కుతో పొడిస్తే ఇది ఆర్తితో అరిస్తే మహర్షులకి ఆర్తనాదం అనేది తట్టుకోలేనటువంటి స్వభావం. కాబట్టి మహర్షులది వెంటనే అయ్యో పాపం ఆ కాకికి ఏ కష్టం కలిగిందో అనే దుఃఖంతో దృష్టి అటు పెడుతుంది. క్రౌంచ్యాక్రంద జనిత అంటాడు మహానుభావుడు ఆనందవర్ధనుడు వ్యాఖ్యలో. శ్రీమద్ రామాయణంలో క్రౌంచ పక్షి ఏదైతే ఉందో మగ క్రౌంచ పక్షిని బాణంతో కొట్టిన మరుక్షణం అది నేల కూరగానే క్రౌంచీ ఆక్రంద జనిత ఆడు క్రౌంచ పక్షి గిరగిరా 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 తిరుగుతూ రక్తం ఓడేటటువంటి శరీరంతో పడ్డటువంటి మగ క్రౌంచ పక్షి శరీరంలోకి గుచ్చుకున్న బాణాన్ని చూస్తూ విలపించడం మొదలెట్టింది. అంతే. మానిషాద ప్రతిష్టాత్వమగమశాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేగమవధీ కామమోహితం అని వాల్మీకి మహర్షి హృదయంలోంచి శ్లోకంగా రావడానికి కారణం అదే. అటువంటి ఆర్తధ్వనిని మాత్రం వాళ్ళు వినలేరు. అందుకోసం సంతోషకరమైన ధ్వనులు వాళ్ళ చెవిని పడవు. ఆర్తధ్వని మాత్రం వినిపిస్తుంది. నా ఆర్తాం శృణుయాం. ఆర్తధ్వనిని, ఆర్తరావాన్ని మాత్రం నేను వినను అని ప్రతిజ్ఞ చేస్తారు వాళ్ళు తపశ్శక్తితో సంబంధించిన మంత్రాన్ని స్వీకరించే దశలో. అంచేత మంత్రాన్ని మననం చేస్తూ ఉన్న సందర్భంలో ఏదైనా ఆర్తధ్వని కానీ మహర్షి చెవికి సోకినట్టయితే ఆ జపాన్ని చేసే మననాన్ని ఆపి ఆ ప్రాణిని రక్షించడం అనేది ధర్మమే తప్ప అధర్మం కాదు. అందుకని చ్యవనుడు ఏం చేశాడంటే ఈ ఆర్తధ్వనులు ఏవో ఒకటి వినిపిస్తూనే ఉంటాయి అరణ్యంలో ఉన్నప్పుడు. ఓ మేక వెనుక వేగంగా వెళుతూ ఉంటుంది పులి. ఆ దృశ్యాన్ని చూడను లేను, ఆ వెళ్ళేటటువంటి మేకని పట్టుకునే స్థితిని కూడా నేను భరించలేను ఆ అరుపుని. అలాగే కాకులు, తోడేళ్ళు, నక్కలు, ఇంకా మిగిలినటువంటివి అవి ఇవి వేట కుక్కలు ఇవన్నీ చేసేటటువంటి భయంకరమైన హింస, ఈ భయంకరమైన ఆర్తధ్వానాలు నేను వినలేను ఆలోచించుకున్నటువంటి చ్యవన మహర్షి
వీటన్నిటికీ దూరంగా ఉండదలిచాడు. ఒక క్షణం ఆలోచిద్దామండి. అది వెంటబడి తరుగుకొస్తూ ఉంటే పులి ఏదో ఒక లేడీ పరిగెత్తుతోందనుకోండి, లేడీని రక్షించవలసిన ధర్మం మహర్షికి లేదా తన కళ్ళ ముందు అంతటి పాపం జరుగుతూ ఉంటే ఊరుకోవచ్చా అంటాం మనం. ఆ లేడీ ఏదైతే ఉందో అది విధి విహితమైన ఆహారం పులికి. ఆ పులిని ఆ లేడీ దాకా వెళ్లకుండా ఉండేలా ఆపినట్టయితే దాని నోటి ఆహారాన్ని తొలగించిన పాపం వస్తుంది. మరి లేడీని చంపేదాకా తను అలా చూస్తూ పట్టుకుందా లేదా అని ఎదురు చూస్తూ దీని ఆకలి తీరింది కదా అని ఆనందం అని అనుకుంటే చూస్తూ ఉండగా ప్రాణి వధని మనం ఆమోదించినట్లు అవుతుంది. అంచేత ఆ దృశ్యం కళ్ళకి పడకుండా ఉండాలనే ఆలోచనతో చివరుడు ప్రాణ ఆయామ విద్యని బాగా నేర్చుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు తపోధనుడు కాబట్టి నిమమజ్జ బృహత్ ధ్యాయన్ పెద్దదైనటువంటి గంగా నదిలో అలా పరబ్రహ్మ ఆరాధన కోసం ప్రాణ ఆయామ విద్యతో మునిగి లోపల కూర్చున్నాడు. ప్రతినిత్యం గంగ ఒడ్డుకి వెళ్ళడం, గంగలో అలా శరీరాన్ని ముంచేసి లోపలే ఉండి అద్భుతమైన పరబ్రహ్మ ఆరాధన ధ్యాన స్థితిలో ఉండిపోయేవాడు. ఓ రోజున అలాగే గంగానదికి వచ్చినటువంటి జాలరులు ప్రతినిత్యం వేస్తున్నట్టుగానే వల వేస్తే ఆ వలలో ఈయన పడ్డాడు. అలా బరువుగా వస్తున్నటువంటి వలని చూసి వాళ్ళందరూ ఆనందపడి అబ్బో పెద్ద చేప పడి ఉంటుంది, నెల రోజుల వరకు వేటకెళ్లాల్సిన అవసరం లేనంతటి ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు అని అలా ఒడ్డుకి లాగుతూ ఉండగానే భయం వేసింది వాళ్ళకి. శవనో మహర్షి మంచి అమోఘమైనటువంటి తేజోరూపంతో వెలిగిపోతున్న నిప్పు ముద్దలా కనిపిస్తున్న చవరుడు తపశ్శక్తితో ప్రకాశిస్తూ కనిపించాడు. అయిపోయిందిరా మన జీవితం, ఏదో భయంకరమైన శాపానికి గురి కాబోతున్నామనేటటువంటి భయంతో నెత్తి మీద పడబోయేటటువంటి పిడుగుని తలుచుకుని అందరూ ఎలా భయపడిపోతారో అలా వణికిపోతూ ఉంటే ఆయన ఏం భయపడకండి, మీ వృత్తి ధర్మం ప్రకారం మీరు వల వేశారు, నేను దాంట్లో ఉన్నటువంటి వాడిని కాబట్టి జలాలు మీ అధీనంలో ఉంటాయి కాబట్టి అదిగో అందుచేత నేను ఇలా ఈ వలలో పడి ఒడ్డుకొచ్చాను. ఇది మీ నేరం కాదు. లోకంలో ఎక్కడైనా నేరం జరిగినట్టయితే ఆ నేరానికి సంబంధించిన శిక్షనో నేరానికి సంబంధించిన విశేషాన్నో పరిశీలించవలసినటువంటి ధర్మం రాజుకుంటుంది కాబట్టి రాజుకి చెప్పండి నేను ఇలా వలలో పడ్డాను, వలలో పడ్డటువంటి మహర్షిని విడిపించుకోవలసిన బాధ్యత రాజు మీద ఉందని చెప్పండి అన్నాడు ఆయన. పురాణాన్ని చదివితే అమోఘమైనటువంటి రాజనీతి విశేషంతో పాటు లోక పరిపాలన ధర్మం ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమిటో తెలుస్తుంది. బాగా ఆలోచించండి. ప్రభుత్వ ధర్మం, ప్రభుత్వ బాధ్యత ఏమిటో తెలుస్తుంది, ప్రభుత్వ బాధ్యత ఏమిటో తెలుస్తుంది. ఈయన వలలో పడితే రాజుగారికి ఏం సంబంధం? రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే నాకేమిటయ్యా, ఆయన నీళ్ళలో ఎవడు కూర్చోమన్నాడు, వల ఇస్తే పడమన్నాడు, పడి నన్ను రమ్మంటాడు ఏమిటి, నాకు ఈ పని అవసరం లేదు అనలా. ఆయన నమస్కరించి ఒడ్డుకొచ్చాడు గంగకి రాజు. ఎందుకని? తపశ్షడ్భాగమక్షయ్యం దదంత్యారణ్యకాహి నహ. కారణం ఒకటి ఉందండి. తపోధనులైనటువంటి వాళ్ళు కూడా తమ తపస్సులో 6వ వంతు భాగం తపశ్శక్తిని రాజుకి పన్నుగా కడతారు. ఇది విశేషం గుర్తుంచుకోవాలి మనం. తపః షడ్భాగమక్షయ్యం దదంత్యారణ్యకాహినః. నేను నీకు శిస్తు రూపంగా 6వ వంతు తపోధనాన్ని నేను నీకు కడుతున్నాను, నీ ఖజానాకి జమ చేస్తున్నాను, నీకోసం నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నప్పుడు పన్ను తీసుకుని అలా దిగమరింగి కూర్చోవడానికి కాదు, నన్ను రక్షించుకోవలసిన బాధ్యత నీకుందని గుర్తు చేయడం దానిలోని అంతరర్థం. అందుకే ఆయన పరిగెత్తుకొచ్చాడు రాజు. పన్ను కట్టించుకున్నాడు అంటే మన రక్షణ బాధ్యతని తాను స్వీకరించినట్లు లెక్క. పన్ను కట్టనంతసేపు మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన హక్కు లేని వాళ్ళమే. ఓ పెద్ద కొండ మీద నుంచి రాయిపడి అకస్మాత్తుగా ఏదైనా ఒక ప్రమాదం కానీ జరిగినట్లయితే ప్రభుత్వానికి పన్ను కానీ కట్టినట్టయితే బాధ్యత ప్రభుత్వానిదే. ఆ పన్ను చెల్లించబడనటువంటి పక్షంలో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది ప్రాచీన కాలపు తీర్పు.
ఎప్పుడైతే 6వ వంతు తపశ్శక్తిని బాధ్యతగా తాను నిత్య నియమంగా అలా ప్రభుత్వానికి జమ చేస్తున్నాడో, రాజక్షేమాన్ని చూస్తూ అలా ఇస్తున్నాడో, ఆ కారణంగా రాజు వచ్చి నమస్కరించి, స్వామి మరి ఏమిటి ఇప్పుడు ఉపాయం చెప్పండి. సమ్యక్రీతోస్మితే నఘ, నన్ను ఒకంత సొమ్ముకి కొనుక్కుని ఆ సొమ్ము నా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి దానం చేసి నన్ను విడిపించన్నాడు. చూసారా, ఈవేళ ఏదైతే నష్టపరిహారము అని అంటున్నామో ఆ ఎక్స్గ్రేషియా అనే విధానం అక్కడి నుంచి ఏర్పాటైంది. ఒక క్షణం మనం కానీ ఆలోచించినట్లయితే ఈవేళ ఏ విధానాలు అన్నీ పాటింపబడుతున్నాయో అవన్నీ పురాణాల్లోంచి దిగుతాయినవే. కాకపోతే ఆవేళ ధర్మబద్ధంగా ఉండేవి, ఈవేళ అలా లేదు అని అనిపిస్తోంది పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉంటే. బాగా ఆలోచించండి. వెంటనే ఆయన ఆలోచించి బంగారాన్ని తెచ్చాడు, వెండిని తెచ్చాడు, ఇంకేవో తెచ్చాడు, విలువైన భూములు అన్నాడు, విలువైన వస్తువులు అన్నాడు. వేటిని ఇచ్చినా కూడా నేతి నేను కాదు, ఇది తూగను అన్నాడు.